హైదరాబాద్ పేర్జాతిగూడలో తేజస్విని మృతి కేసు సంచలనం కలిగిస్తుంది. అసలు నిజంగానే ఏదైనా ఫోబియాతో తేజస్విని ఇలా వింతగా ప్రవర్తించి చనిపోయిందా, లేక పనికి మారిన వెబ్ సిరీస్లు అలాగే గోస్ట్ స్టోరీస్ వెంటాడాయా? లక్షల్లో జీతం తీసుకునే ఉద్యోగం మానేయడం మానసికంగా దెబ్బతీసిందా? ఏం జరిగింది? ఏదో మిస్టరీ లేకపోతే ఇలా నగ్నంగా పరుగులు తీయడం, ఆ తర్వాత చెరువులో దూకడం ఏంటి? స్మార్ట్ ఫోన్ల యుగంలో జనం అంతుచెక్కిన సమస్యల బారిన పడుతున్నారా? కలకలం రేపుతున్న తేజస్విని డెత్ కేస్. చనిపోయే ముందు కనిపించిన దృశ్యాలు షాకింగ్. తేజస్విని వింత ఫోబియాకి కారణమేంటి? వింత ఫోబియాతో బాధపడేదా? ఫ్లాట్ రెంట్కి రోజుకి 3,500 కట్టడమేంటి? మేడిపల్లిలో చోటు చేసుకున్న విషాద సంఘటనలో ఈ ప్రశ్నలే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అనే అంశంపై క్లారిటీ లేకపోయినా ముందు ఇలా నగ్నంగా పరుగుపెట్టి తర్వాత గుడిలోకి వెళ్ళొచ్చి చెరువులో దూకి చనిపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అలానే ఏదో మిస్టరీ ఉందనే వాదన ఉంది. కేవలం ఉద్యోగం లేకపోయినంత మాత్రాన ఇంత విచిత్రంగా బిహేవ్ చేసి చనిపోయిన సంఘటనలు తక్కువ. పైగా తేజస్విని వయసు కేవలం 25 విజయనగరం జిల్లా దేవుపల్లి వక్కులగట్టి ఈశ్వర్రావు అరుణ దంపతుల కుమార్తె తేజస్విని 6 నెలల క్రితం వరకు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. అయితే వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఉద్యోగం మానేసిందంటున్నారు. తండ్రి ఊళ్ళోనే ఉంటుండగా తల్లితో కలిసి హైదరాబాద్ పీర్జాదిగూడలోని శంకర్ నగర్ కాలనీలో అద్దెకి ఉంటున్నారని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఫ్లాట్ రెంట్ ఏకంగా రోజుకి 3,500గా చెప్పడమే విడ్డూరం. పైగా ఆ ఫ్లాట్ రెంట్ 2 ఫ్లోర్లు లాడ్జింగ్ గా వాడుతున్నారట. ఈ కోణంలోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే పోలీసులు తేజస్విని చెరువులో దూకే ముందు తనతో తీసుకెళ్లిందని చెప్తున్న అమ్మవారి విగ్రహం కోసం కూడా వెతుకుతున్నారు. అసలు ఇదంతా చూస్తుంటే ఏదో మూఢనమ్మకాల స్టోరీ కూడా ఉందేమో అని అనుమానం రాక తప్పదు. ఈ మధ్య వస్తున్న పనికి మాలిన వెబ్ స్టోరీలు, గోస్ట్ రన్నర్లు కూడా జనం మైండ్ ని ఖరాబ్ చేస్తున్నాయి. వాటితో పాటే జ్యోతిష్యాలు, సమస్యల పరిష్కారాల పేర్లతో రకరకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. వాటిలో ఏదైనా ఈ తేజస్విని ఆకర్షించాయా అనేది కూడా చూడాలి. అయితే ఇక్కడ ఫుటేజ్ లో గమనిస్తే తేజస్వినికి ముందు ఓ వ్యక్తి పరుగులు పెడుతుండటం కూడా గమనించవచ్చు. అయితే తల్లి అరుణ కథనం ప్రకారం వేరే ఇల్లు అద్దె కోసం గాలించి వచ్చిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో తేజస్విని బయటకొచ్చినట్లు ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అంచనాకొచ్చారు. అయితే వారు రెంట్కు తీసుకున్న ఫ్లాట్ తలుపుకి బయట నుంచి గడిపెట్టినట్టు గమనించారు. తెల్లవారిన తర్వాత ఈ విషయాన్ని తల్లి అరుణ తెలుసుకున్నట్లు చెప్తున్నారు. ఉదయం నిద్రలేచిన తల్లి తలుపు బయట నుంచి లాక్ చేసి ఉండడం గమనించి కేకలు వేయడంతో స్థానికులొచ్చి తాళం తెరిచారు. అనంతరం కుమార్తె కోసం చుట్టుపక్కల వెతకగా పీర్జాదిగూడ చెరువులో తేజస్విని మృతదేహం తేలియాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తెకు తరచూ పీడకలలు వస్తున్నాయని చెప్పేదని, తీవ్రమైన మానసిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి మేడిపల్లి ఠాణాలో ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ మానసిక సమస్యలకు ట్రీట్మెంట్ తీసుకుంటుందా, లేక ఈ కేసులో ఇంకా ఏమైనా మలుపులు చోటు చేసుకుంటాయా అనేది పోలీసులు తేల్చబోతున్నారు.